కావలి వైసీపీ పార్టీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అమరజీవి పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కావలిపట్న వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డితో పాటు వైసీపీ ఆర్యవైసీ నేతలు కనుమర్లపూడి వెంకటనారాయణ, అమరా వేదగిరి సుబ్రాయుడు గుప్తా, నల్లూరి రమేష్, విఎంఎన్ఆర్ మాలి, శ్రీనివాసులు, బొగ్గవరపు సత్య, మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్, చైతన్య, గ్రంథం ప్రసన్నాంజనేయులు, నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి, ప్రసాద్ రెడ్డి, నాగాచార్యతో పాటు పలువురు మహిళా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జోహార్ అమరజీ పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీ పొట్టి శ్రీరాములు. కొంచెం నిలబడి చూడండి, అందరూ చూడండి. ఈరోజు మన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతిని పురస్కరించుకొని స్థానిక మాజీ శాసనసభ్యులు మా ప్రీతమ్మ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ కార్యాలయం నందు వారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 124 సంవత్సరాల జయంతి ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఈరోజు 125లో ప్రవేశిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. మా మిత్రులు ప్రసన్న గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారికి ఏదైనా గుర్తింపు జరిగిందంటే అది ఒక వైఎస్ఆర్ కుటుంబమే. ఆ రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టడం జరిగింది. గతంలో ఎన్ని ప్రభుత్వాలు అడిగినా కానీ ఏ ప్రభుత్వం చేయనటువంటి పనిని ఆ రోజు చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో వైశ్యాసులకు సంబంధించినటువంటి, ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి ఎన్నో సత్రాలు ఉంటే ఆ సత్రాలన్నింటికి కూడా వాళ్ళందరూ అన్యాకృతం అవుతా ఉంటే అట్లాంటి సత్రాలను కూడా వాళ్ళ వంశపారంగా వాళ్ళు చేసుకునే దానికి హక్కు కల్పిస్తూ ఆర్యవైశ్యులకి ఒక మంచి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందువల్లంటే ఎన్నో చేశారు, కానీ మన వాళ్ళు అనుకున్నట్టు ఈ యొక్క వైఎస్ఆర్సీపీలో ప్రచారం కూడా చాలా తక్కువ నా భావన. ఎందువల్లంటే ఈ యొక్క జిల్లాకి మన నుడా చైర్మన్ కూడా ఇచ్చింది ఆ రోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ఈయన ద్వారకానాథ్ గారికి. ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో చేశారు, కార్యక్రమాలు చేశారు. డిప్యూటీ స్పీకర్గా ఇవ్వడం జరిగింది వీరభద్ర స్వామి గారికి, మంత్రిగా ఇచ్చారు. ఇవన్నీ కూడా చేశారు, కానీ తగిన ప్రచారం లేదని నా భావన. ఎందువల్లంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక లబ్ధిని చేకూర్చాలని ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈబీసీ నేస్తాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి సందర్భంలో కూడా ఆయనకి తగిన గుర్తింపు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు అందరూ మేల్కోవడం జరిగింది. మనం చేసింది తప్పు చేశాము, ఈ ప్రభుత్వాన్ని మనం రాబట్టుకోలేకపోయాము అని చెప్పానండి. కాబట్టి ఈ తప్పును కూడా మనం అందరం కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో ఎంతో క్రమబద్ధంగా క్రమశిక్షణతో మనం అందరం కూడా చేసి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా మనం అందరం బతికించుకొని మనం అందరం కూడా మళ్ళా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా రాబోయే రోజుల్లో మళ్ళా మనం మూడోసారి ఆయన్ని ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే అంత మంచి వ్యక్తి, ఏదైనా కానీ నేను ఉన్నాను అన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని కూడా మనం పోగొట్టుకోవడానికి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఎంతో శ్రమించాలని తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మందికి పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి
కార్యకర్తలకి అందరూ కూడా ఈ జయంతి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొట్టి శ్రీరాములు స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా కావలి మాజీ శాసనసభ్యులు మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళి అర్పించాము. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాముల్ని గౌరవించడం అంటే ఒక మన స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసి గౌరవించారు. అప్పట్లో మున్సిపాలిటీని కూడా కౌన్సిల్ హాల్కి కూడా శ్రీ పొట్టి శ్రీరాములు కౌన్సిల్ హాల్గా నామకరణం జరిగింది. అదేవిధంగా కావలి పట్టణంలో ఒక మున్సిపల్ స్కూల్కి కూడా శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్గా నామకరణం జరిగింది. పొట్టి శ్రీరాములకి కావలిలో మంచి గౌరవం లభించింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జుబల్దిన్నీలో ఫిషింగ్ హార్బర్ 350 కోట్లతోటి జుబల్దిన్నీలో ఫిషింగ్ హార్బర్ ఆయన గుర్తుగా జుబల్దిన్నీలో మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా పర్యాటక కేంద్రంగా చేస్తామనేసి అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పినా పూర్తి చేయలేకపోయారు. పర్యాటక రంగం కూడా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జుబల్దిన్నీని పర్యాటక రంగంగా ఆయన స్మారకంగా అక్కడ ఆయనకు మంచి ప్రాముఖ్యత ఇచ్చి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ రాలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు పొట్టి శ్రీరాముల్ని అవమానించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. పొట్టి శ్రీరాములు నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణను కూడా తీసేసి దాన్ని వేరే డేటు పెట్టడం తెలుగుదేశం పార్టీ నాయకులకే చెల్లుద్ది.